స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్కు పంపింది సర్కార్. గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకుంది సర్కార్. కానీ అనూహ్యంగా గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీంతో గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు సర్కార్ అనుమానిస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర 2 బీసీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టు 15 వరకు వేచి చూసి పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర సర్కార్. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సర్కార్ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక ఎన్నికల ప్రక్రియపై పీటముడి పడింది. ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు వెళ్లగా 4-5 రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత వారం రోజుల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి తర్వాత స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ ఇవ్వాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ఆర్డినెన్స్ ఫైల్ పై గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను ఆమోదించుకోవడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ పేరుతో కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత వారం 10 రోజుల్లోపు కేంద్రం స్పందించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 22 నుంచి 23% మించి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నిబంధనను సవరించాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఇందుకోసం సమగ్ర కులగణన సర్వే చేపట్టింది. నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ ఆర్డినెన్స్ ను ముందుకు తెచ్చింది. గతంలో 50% రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు ఇచ్చింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు 50% మించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న సర్కార్ 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A రిజర్వేషన్లు 50% మించవద్దనే నిబంధనను తొలగించింది. ఆ స్థానంలో కులగణన సర్వేలోని ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయని మార్పు చేసింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చే ఆర్డినెన్స్లు గవర్నర్లు ఆమోదిస్తుంటారు. ఆయా ఆర్డినెన్స్లను 6 నెలల్లోగా చట్టసభలు ఆమోదిస్తే సరిపోతోంది. కానీ పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు. ఇందుకు రాజ్భవన్ అధికారులు 2 కారణాలు చెప్తున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో 50% రిజర్వేషన్లపై క్యాపింగ్ ఉన్న కీలకమైన నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలనుకోవడం, దానిపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు ఉండడంతో గవర్నర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. అసలు రిజర్వేషన్లపై క్యాపింగ్ ఎత్తివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే సందేహం గవర్నర్ కు వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగిసి దాదాపు 1.5 కావస్తోంది. ఇప్పటికే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. అంతకంటే పెద్ద సమస్య నిధుల కొరత వేధిస్తోంది. పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. ఇప్పటికే దాదాపు 1600 కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం కోర్టు విధించిన నెల రోజుల గడువు కూడా పూర్తయింది.